ఆఫ్రికా అడవుల్లో ఇంకా ప్రపంచానికి పూర్తిగా తెలియని ఒక ట్రైబ్ ఉంది. వాళ్ళనే 2 ఫుట్ ట్రైబ్ అంటారు. వాళ్ళ కాళ్ళు ఎందుకు ఇలా ఉంటాయో తెలుసా? ఇది కేవలం ఒక స్టోరీ కాదు, ఇది ఒక జెనెటిక్ మిస్టరీ. ఇక్కడికి చేరడం అంత ఈజీ కాదు. రోడ్లు లేవు, నెట్వర్క్ లేదు. చాలా రిస్క్ తీసుకుని చివరకు మేము వాళ్ళని కలిసాం. తెలుగులో ఇప్పటి వరకు ఎవరు చూపించని ఈ ట్రైబల్ లైఫ్ ని మీరు ఇప్పుడు చూడబోతున్నారు. దిస్ ఈజ్ నాట్ ఎ జర్నీ, నా లైఫ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్రికా ట్రిప్లో భాగంగా రైట్ నో అయితే మనం జింబాబ్వే దేశంలోని కన్యాంబా అనే ప్లేస్లో ఉన్నాం. సో నా లాస్ట్ వీడియో మీరు చూసుంటే ఇక్కడ వరకు ఎందుకు వచ్చానో మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఒక యూనిక్ ట్రైబ్ని అయితే నేను కలడానికి వెళ్తున్నాను. అసలు వాళ్ళ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వాళ్ళకి ఓన్లీ 2 వేళ్ళు మాత్రమే ఉంటాయి కాళ్ళకి అని చెప్పేసి. సో ఆ ట్రైబ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. వాళ్ళని డోమా పీపుల్ అంటారు. సో ఇంగ్లీష్లో వచ్చేసి వడోమా అంటారు అనమాట. ఇక్కడ వాళ్ళు మాత్రం, లోకల్ వాళ్ళు మాత్రం డోమా అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఈ కన్యాంబా నుంచి మరీగా అనే ప్లేస్లో అయితే ఉంటారంట. దాదాపు ఒక 10 నుంచి 12 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఆ మరీగాకి వెళ్ళి సో వాళ్ళని అయితే మీట్ అయ్యి అప్పుడు మీకు చూపిస్తాను అసలు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు ఏంటి అనేది. ఇప్పుడైతే మేము ఈ బైక్స్లో అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం. ఎందుకంటే రోడ్స్ అన్నీ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ఎయిదర్ 4x4 ఉండాలి, లేదంటే ఇలాంటి బైక్స్ అయితే బెటరు, కొంచెం ఆఫ్ రోడింగ్ బైక్స్ వెళ్ళడానికి. వెళ్తే మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. మనతో పాటు పెద్ద యూట్యూబర్ ఆల్రెడీ చాలా వీడియోస్ చూస్తారు కదా, తెలుగు యాత్రి. సో తను కూడా ఉంది. మీ ఇద్దరం అయితే ఫస్ట్ టైం అనమాట. ఒక తెలుగు అబ్బాయి తర్వాత ఒక తెలుగు అమ్మాయి ఈ వీడియో అయితే చేస్తున్నారు. ఎవరూ అయితే చేయలేదు అసలు ఈ వీడియో, మేమైతే చేయబోతున్నాం. సో చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మన బ్రదర్ అయితే ఇక్కడ ఈ వార్డ్ని అయితే చూసుకుంటూ ఉంటారనమాట. సో మనకి ఇక్కడ లోకల్ కౌన్సిలర్ ఉంటే ఎవరైనా వస్తే మాత్రం పర్మిషన్ లేకుండా అస్సలే రావద్దు. ఇది చాలా సెన్సిటివ్ ఏరియా, సెన్సిటివ్ ట్రైబ్. గవర్నమెంట్ వీళ్ళని బాగా ఐసోలేటెడ్ ఉంచుతుంది, ఎవరికి తెలియదు అని చెప్పేసి. మరి ఎందుకు రీజన్ అంటే ఏం తెలియదు, వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. సో వెళ్తే అయితే మాట్లాడుకుందాం. ఎడ్మో బ్రదర్ పేరు ఎడ్మో. చిన్న షాప్ అయితే ఉంది. సో ఈ బిస్కెట్లు అయితే తీసుకున్నాం. ఇదేంటంటే ఒక్కొక్కటి 45 రూపాయలు అనమాట, $1/2. ఒక 10 ప్యాకెట్లు అయితే తీసుకుంటున్నాం. టూరిస్టులు పెద్దగా విజిట్ చేయరు ఆ డోమా ట్రైబ్ని. సో చాలా ఐసోలేటెడ్గా ఉంటారనమాట. అందుకే నేను ఉత్తి చేతులతో ఏం వెళ్తామో, వెళ్ళినప్పుడు ఏమైనా తీసుకెళ్దాం అని చెప్పేసి బిస్కెట్లు అయితే తీసుకున్నాను. చాక్లెట్లు తీసుకుందాం అనుకున్నా, కాకపోతే చాక్లెట్లు అయితే లేవు ఇక్కడ. చాలా రేర్గా ఉన్నాయి షాపులు. ఏదో 10 కిలోమీటర్లకు ఒక షాప్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరిపోవాలి. ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి డిస్టెన్స్. చూస్తున్నారా, ఇక్కడ అయితే చాలా ఎండ ఉంటుందంట. దాదాపు 35-40 డిగ్రీలకు కూడా చేరుకుంటుందంట. అంత ఎక్కువ ఉంటుందంట. బ్రదర్ చెప్తున్నాడు ఎండ బాగా ఎక్కువ ఉంటుంది ఇక్కడ అని. తెలుస్తుంది అది. ఇన్ని పాటలు పడి ఎక్కడ వరకు వచ్చి, అయ్యో దేవుడు. ఇక్కడ నుంచి ఇంక బళ్ళు వెళ్ళమంటే, ఎందుకంటే ఇది వర్షాకాలం కదా, ఫుల్ వరదలు అయితే ఉన్నాయి. బళ్ళు అయితే ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ చూడండి వాటర్ ఎంతవరకు వచ్చిందో, ఇది ఎలా దాటాలో తెలియట్లే. మాకేమో ఈత రాదు, సిగ్గులేదు ఈత రాదని అనకండి, బట్ ఈత అయితే రాదు. కానీ కెమెరాలు పట్టుకొని ఎలా వెళ్ళాలి? ఈత రాదంటే ఇక్కడ నేర్పిస్తాను అంటున్నాడు బ్రదర్. ఎక్కడైనా నేర్పిస్తాడు? జాంబేజీ రివర్ నుంచి వచ్చిన నీళ్ళ ఉన్నాయి. వీటిల్లో మొజాంబిక్ కొట్టుకెళ్ళిపోయిన అనుకోండి, దేశం దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లే. ఎందుకంటే ఇది బోర్డర్ ఏరియా. బోట్ అంట ఈత కొట్టుకొనే ఏది నాకేదో పెద్ద వచ్చినట్టు. ఇక్కడ నేర్చుకుంటే పక్క దేశానికి వెళ్ళిపోతావు. ప్రాబ్లం లేదు, లేకపోతే వెళ్ళిపోతావు. ఏ సరేలే బ్యాగి వెళ్ళు, ఈ బ్యాగి ప్రాబ్లం లేదంట. ప్రాబ్లం లేదు. మధ్యలో రివర్ క్రాసింగ్ ఉంటుంది, ప్రాబ్లం లేదని అడిగాడు నన్ను బ్రదరు. రివర్ క్రాసింగ్ అంటే ఏ కాలం వరకు వస్తుంది, సరేలే ప్యాంట్ తడిస్తే తడిసిందని అనుకున్నా. వాటర్ అయితే ఇక్కడ వరకు వస్తుందంట.
గుండెల వరకును. సో బ్రదర్ వాళ్ళు అయితే వాళ్ళతో మాట్లాడుతున్నారు ఆ ట్రైబ్ వాళ్ళతోని, ఇక్కడ వీళ్ళు వాటర్ క్రాస్ చేయడానికి ఇబ్బందిగా ఉంది అని. కానీ ఏమో టిపికల్గా ఉంది. వాటర్ క్రాసింగ్ అంటే నేను యూజువల్గా నడుచుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నా, కాకపోతే మరీ వాటర్ ఫ్లో అయితే బాగా ఎక్కువ ఉంది. అది కూడా జస్ట్ నేను ఎక్కడ అడిగేస్తేనే ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా మట్టి అనమాట. ఇక్కడ అడిగేస్తేనే జారిపోతున్నా. చూడండి, ఇక్కడ అడిగేస్తేనే జారిపోయాం. అలాంటిది ఆ లోపలికి వెళ్ళాక ఏ ఊబి టైప్లో ఉందనుకోండి, అక్కడ కాలేది ఇరుక్కుపోయిందంటే ఇంకంతే. నిన్న వర్షం అయితే పడింది. సో వర్షం పడడం వల్ల ఈ రివర్ ఇంకా దాని జోరైతే పెరిగిందనమాట. చూసారా బ్రదర్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారో. ఈవెన్ ఈత వచ్చిన గజయితగాడిలాగా వాళ్ళు చాలాసార్లు క్రాస్ చేస్తారు ఇవి, అయినా సరే చూడండి ఎలా వెళ్తున్నాడు. స్ట్రైట్గా నడవలేకపోతున్నాడు. ఇక్కడ వరకు వెళ్ళేసరికి స్ట్రైట్గా వెళ్ళాడు, అక్కడి నుంచి వెళ్ళేసరికి చూసారా ఎంత స్ట్రగుల్ అవుతున్నారో. వాటర్ అయితే అంత ఫోర్స్గా ఉంది. ఏంది కమానో అమ్మా, మొజాంబిక్కి వెళ్ళిపోతాం అక్కడి నుంచి పారామంటే. వెళ్ళు, పో పో పో, అక్కడ వరకు వెళ్ళావుగా, వెళ్ళు పో. ఆ కెమెరా ఇచ్చి వెళ్ళు, నీ ధైర్యం చూస్తా. బ్రదర్ కమ్ బ్యాక్. ఇట్స్ ఐ థింక్ యువర్ ఈత వస్తేనే వెళ్ళగలం, ఈత రాకపోతే కష్టం అంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడ ఈ మధ్యలోని ఒక నడిచే బ్రిడ్జ్ ఉంటుందంట, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. బ్రదర్ అయితే ఫైనల్గా అటువైపు అయితే వెళ్ళారు. కానీ ఆ బ్రదర్కి ఎంతసేపు పట్టింది చూడండి. మనకి ఇంకొక లోకల్ బ్రదర్ కూడా ఉన్నారు కదా, అతను అయితే లేదు ట్రై చేయొద్దని చెప్తున్నాడు. ఎందుకంటే మన వల్ల ఇంకొకరు ఆ ప్రమాదంలో ఉన్నట్టు అవుతుంది. ఎందుకంటే మొత్తం బురదగా ఉంది. ఇలాగా పొరపాటున ఎక్కడో జారామనుకోండి, సో ఆ కంగారులో మనం అవతల పర్సన్ ముంచేస్తాం. సో అది కరెక్ట్ కాదు కదా. అందుకనే ఆ ట్రైబాల్నే ఇది వాటర్ దాటి ఇటువైపు రమ్మని అయితే పిలుస్తున్నాం. చూద్దాం మరి వస్తారో రారో. సో సమ్ టైమ్స్ దిస్ రివర్ హ్యాస్ క్రొకడైల్స్. Crocodiles, hippopotamus also. Yes. They are very dangerous. They just have a bite. Yeah. Oh my god. అటువైపు నుంచి ఇంకొక బ్రదర్ అయితే వస్తున్నారు. అటు చూస్తున్నారా, ఇదిగోండి. ఆ వాటర్ ఫోర్స్కి ముందుకు వెళ్తున్నాడు అనమాట. ఎక్కడ కొంచెం లోతు తక్కువ ఉందో చూస్తున్నాడు. ఇప్పుడైతే వాటర్ క్రాసింగ్ అయితే చేయబోతున్నాం. చాలా రిస్కీ ఇది. ఈత రాకపోయినా అయితే వెళ్తున్నా. ఎక్కడి వరకు వస్తుంది చూడండి వాటర్. అమ్మడి అమ్మ, మొత్తం దిగిపోతున్నాయి కాళ్ళు. అమ్మ, టూ మచ్ స్లిప్పరీ. చూడండి ఎంత పెద్ద రివర్. ఓ ఓకే, నో ప్రాబ్లం. Water is too much force. This one. Roll. అమ్మా, అటు వెళ్ళిపోతున్నాను ఏంటి? అమ్మా, ఇంకో బ్రదర్ వస్తున్నాడు హెల్ప్ చేయడానికి. యూ జస్ట్ హోల్డ్ దిస్ బ్యాగ్. Yes, just that's it. That's my passport. అమ్మా, కాలు దిగిపోతుంది దెబ్బకి. థ్యాంక్ యూ సో మచ్. Welcome to New World. No. Okay. Even it's float, this won't. Good. This is waterproof. Okay, waterproof. Yeah. Okay. Yes. Done. Mata. We can. Thank you so much. Yes. Thank you. You're big. లైఫ్ రిస్క్ చేసి అయితే ఇటువైపు వచ్చాం. చాలా జారుగా ఉంది ఇక్కడ. నా పాస్పోర్ట్ ఎక్కడ తడిసిపోద్దని భయం వేసింది. మధ్యలో చూసారు కదా, చివరి వరకు వచ్చాక బాగా జారుగా ఉంది. అక్కడ జారిపోయాను. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా మన ఎదురుగా ఈ బ్రదరు. నా చెప్పులు బాగా స్లిప్పరీగా ఉన్నాయి.
ఈ బ్లూ కలర్ షర్ట్ బ్రదరు, ఈ బ్రదర్కి కూడా 2000 ఉన్నాయన్నమాట. ఆయన పేరు వచ్చేసి టొండరాయ్. మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తా. ఇక్కడ వీడియో తీయడానికి కష్టంగా ఉంది. చూస్తున్నారు ఇక్కడ కూడా సగం కాలు వరకు నీళ్ళు అయితే వచ్చాయి. బట్టలన్నీ అయితే తడిసిపోయి బాగా. ఈ కుక్కలు అయితే భలే ఇదేస్తున్నాయి బాగానే వీటికి. సైడ్కి వచ్చి కాళ్ళలో కాలు పెట్టింది. నేను అనుకున్న చేప కావచ్చు బాబోయ్, పెద్ద చేప బాబు, ఇంకా మొసలు అనుకోదాన్ని. కానీ యూజువల్గా నాకు వాటర్ అంటే చాలా భయం, ఎందుకంటే నేను స్విమ్మింగ్ నేర్చుకోలేదు కాబట్టి. ఎందుకంటే మాది బీచ్ టౌన్ కదా విశాఖపట్నం. సో చిన్నప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం వినాయక చవితి నిమజ్జనానికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన ప్రతిసారి నెక్స్ట్ డే న్యూస్ ఛానల్లో ఒకరి గల్లంతు, ఇద్దరు గల్లంతు, ఇలాంటి న్యూస్లో ఎప్పుడు వినేవాడిని. సో బీచ్ టౌన్లో ఆబ్వియస్గా ఏదో ఒకటి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ భయం ఉండిపోయిందనమాట. అండ్ ఎప్పుడు నేర్చుకునే అవకాశం కూడా రాలే. ఇక్కడికి వచ్చాక ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది, ఇది అది అని చెప్పాడు ఆ బ్రదరు. ఆబ్వియస్గా అక్కడ వరకు వచ్చింది. కానీ ఇంకోటి ఏంటంటే పాస్పోర్ట్లు, ఐఫోన్, ఆండ్రాయిడ్, మేము తెచ్చుకున్న డబ్బులు అన్నీ ఉన్నాయి. సో ఈ గ్యాడ్జెట్స్ అన్నీ పెట్టుకుని మనం అలోన్గా నడుచుకుని వెళ్ళాం అనుకోండి, ఆబ్వియస్గా వాటర్ వచ్చే ఫోర్స్కి మునిగిపోతాం. వాటర్ ఎలా వస్తుంది ఫోర్స్ యాక్చువల్లీ నేను కూడా స్విమ్మింగ్ ఎప్పుడు నేర్చుకున్నా అంటే బంగ్లాదేశ్లో బోట్ ఫ్లిప్ అయింది, పడిపోయిన తర్వాత ఆ బోట్ అతను సేవ్ చేసిండు అనమాట నన్ను. లేకపోతే ఆ రోజే నా ఫోటోకి దండపడిపోయేది. కానీ వాటర్ ఎప్పుడు గేమ్స్ ఆడకూడదు అసలు. దాని తర్వాత స్విమ్మింగ్ క్లాస్లోకి వెళ్ళి ఇప్పుడు ఐ కెన్ ఏబుల్ టు సర్వైవ్ 1 minute అంతే. నువ్వు 1 minute సర్వైవ్ అవ్వగలవు, నేను 30 secondsలో పోతాను. కానీ చాలా డిపెండ్స్ ఆన్ వేవ్స్ కానీ చాలా పవర్ఫుల్గా వస్తున్నాయి. నిన్న వర్షం పడడం వల్ల వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ రేపు రమ్మన్నారు అనమాట. ఒకవేళ రేపు వర్షం పడితే ఎక్కడి వరకు వచ్చాక, అందుకనే ఇంక మేము ఎట్లయితే గట్లే అని. సో తను వెళ్ళింది ఫస్ట్, తర్వాత ఇంకా ఆడపిల్ల వెళ్ళాక మనం వెళ్ళకపోతే పేరు వచ్చేది మాకుతానే, అందుకే ఇంకా వెళ్ళిపోయా. అట్లే నీకు భయం, నాకు కూడా భయం ఉంటుండే. కాకపోతే వీళ్ళు చిన్నపిల్లలు దాటుతున్నారు. వాళ్ళు ఇప్పుడు వీళ్ళని సిటీలోకి తీసుకొచ్చి బతకమంటే వీళ్ళు బతకలేరు ఇక్కడ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడి. సో అలాంటప్పుడు వాళ్ళు రోజు ఈ నది క్రాస్ చేస్తారు. ఆబ్వియస్గా వాళ్ళకి వస్తాయి. వాడిని వచ్చి ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేయమంటే చేయలేడు కదా. సో గాడిద పని గాడి చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి. వాళ్ళు ఉన్నారు. అందుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంక్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, నా బాడీ వెయిట్కి ఇక్కడ ఎవరు లేరు ఈక్వల్గా. సో ఆబ్వియస్గా నేను కొంచెం భయపడి కొంచెం జారినట్టు ఏమని అనిపించినా నన్ను ఈ బ్రదర్ తీసుకొచ్చారు. ఆ బ్రదర్కి లైఫ్ థ్రెట్. ఎందుకంటే ఆ వాటర్ వచ్చే ఫోర్స్కి, భయానికి మనం ముంచేస్తాం. అది అందరికీ తెలిసింది, ఈతరానని ప్రతి ఒడికి అది తెలుసు ఆ భయం. సో తిను బాడీ వెయిట్కి ఈ బ్రదర్ ఆపగలడు, మీదనెక్కి తీసుకెళ్తాడంట. నువ్వు ఎంత వెయిట్ 50 ఉంటావు, 45, 50. సో నేను ఆపగలడు, తనకి డబుల్ ఉంటాను ఫ్రెండ్స్. సో అందుకని నేను బాగా ఆలోచించాను అనమాట. నా వల్ల ఇంకొకరికి మళ్ళీ, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర రూపు ఉంటుంది కదా, పొరపాటున కాలు అందరూ ఉండిపోయి మనం భయపడి పక్కన నుండి ముంచాం అనుకోండి, చెప్పలే. ఎందుకంటే ఇసుక ఇగో సగం కాలు వెళ్ళిపోతుంది ఆ ఇసుకలోకి, స్ట్రక్ అయిపోతే లోపల డౌన్ ఉంది. అందుకని నేను బాగా రివర్ brother, this is not a small stream, right? This is river. Yeah, this is a river. What's the name of the river? Mazamtanda river. Mazamtanda. Mazamtanda. So finally we succeeded. Thank you so much for helping me. Yeah. So return we can go bit confidently, because once we already crossed, next time is I don't say it's simple, but we can. మన బ్రదర్ అయితే ఈ పురుగుని తింటాడంట, ఇది తినొచ్చంట. వాట్స్ దిస్ ఇన్సెక్ట్ నేమ్? Chikomba. Chikomba. Chikomba, yes. Chikomba. Yeah, how you will eat this? Huh? Chikomba. Special meat. Eat. No. Not cooked. Not cooked. After cooking you will eat. Yes. Chikomba. Hey, Chikomba. Chikomba is making a sound. Like I don't know what type of దీన్ని ఏదో అంటారబ్బా, పేరు గుర్తురావట్లేదు. రాత్రిపూటలు నిద్రపోతున్నప్పుడు గోల్ చేస్తూ ఉంటాయి చెట్ల మీద. మొత్తం అసలు వాటర్ పాసింగ్లు, తర్వాత అడవిలోంచి నడుచుకుంటే వెళ్ళడాలు మామూలు అడ్వెంచర్ డే కాదు ఈరోజే కాదు, నిన్నటి నుంచి అంతే ఫుల్ అడ్వెంచర్. బట్టలు మొత్తం తడిసిపోయి
చూస్తున్నారా, డెన్స్ ఫారెస్ట్, చాలా రకాల పురుగులు ఉన్నాయి. అక్కడక్కడ వింత వింత పళ్ళు కనబడుతున్నాయి. మట్టి కూడా చాలా వాటర్ వర్షం పడడం వల్ల లోపలికి దిగిపోతుంది అనమాట అడిగేస్తుంటే. ఇంకే కొన్ని రకాల పాములు కూడా ఉంటాయంట ఇక్కడ. ఇప్పుడే మనకి బ్రదర్ ఇంకొక విషయం కూడా చెప్పారు. Some long back. లాంగ్ బ్యాక్. ఓకే ఓకే ఓకే. కొన్ని సంవత్సరాల క్రితం అయితే కొందరు చనిపోయారంట. ఈ ఇయర్ కిందటి సంవత్సరం అయితే ఎవరు చనిపోలేదని అంటున్నారు. కానీ వీళ్ళకి ఇబ్బంది ఎప్పుడైనా వరదలు వస్తే. ఈ ఏరియాస్ అంతా ఎఫెక్ట్ అవుతాయి. ఆ వాటర్ పాసింగ్ అది దాటేశాక అలా నడుచుకొని లోపల వరకు వస్తే ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఇల్లు అయితే ఉంది. వీళ్ళు ఏంటంటే అందరూ ఒకే దగ్గర నివసించరు అనమాట. సో ఇలాగా 2000 ఉన్నోళ్ళు ఏంటంటే ఎక్కువ మంది లేరు. ఈ ట్రైబ్ అంతటిని కలిపి ఒక ట్రైబ్ నేమ్ అయితే ఉంది. దాన్ని ఏంటంటే డోమా ట్రైబ్ అంటారు. అందులో ఏంటంటే కొందరికి మాత్రమే ఈ జెనెటికల్ ఇదైతే ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఇలా ఫ్యామిలీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి ఈ బ్రదర్ ఒకరు, తర్వాత అక్కడ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా ఆయన. సో తర్వాత ఆయన వైఫ్తో పాటు అయితే ఇక్కడ నివసిస్తున్నారు అనమాట. ఇంకో ఇల్లు అయితే అక్కడెక్కడో బయట ఉంటుంది. సో వీళ్ళ ఇల్లు అయితే మీకు చూపిస్తాయి ఇప్పుడు. వీళ్ళు ఎక్కువ ఏంటంటే మొక్కజొన్నలు అది పండించుకుంటున్నారు. ఆ పక్కనే చూడొచ్చు మనకి జాంబేజీ రివర్ అయితే ఉంది. సో ఆ రివర్ ఫ్లో అది బాగుంటుంది కాబట్టి పంటలు అవి అయితే బాగా పండుతాయి ఇక్కడ. సో వీళ్ళు ఇక్కడే తిని ఇక్కడే వండుకోవడం అన్నీ అయితే వీళ్ళు ఇక్కడే చేసుకుంటారు అనమాట. వీళ్ళు ఇల్లు చూడండి ఎలా ఉందో. ఈ కిందన ఏంటంటే వంట వండుకోవడానికి అనమాట. ఈ చుట్టుపక్కల అడవి కదా, కట్టెలు అవి తెచ్చుకొని ఇక్కడే వంట చేసుకుంటున్నారు. బ్రదర్ అయితే చూడండి ఈ పక్కనే ఆ పంట పొలం నుంచి కోసుకొచ్చిన మొక్కజొన్న అయితే కాల్చుకుంటున్నాడు మనతో వచ్చిన బ్రదరు. సో వీళ్ళు ఇల్లు అయితే కింద ఫ్లోర్, ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పొచ్చు దీన్ని. కిందనైతే వంట చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే పైన అనమాట, ఇక్కడ వీళ్ళు నిద్రపోయేది ఇక్కడ. నేనైతే ఫస్ట్ చూసి షాక్ అయ్యాను అనమాట, అసలు ఇక్కడ ఎలా నిద్రపోతారు బాబు అని. తర్వాత పైన చూస్తే అర్థమైంది. మొత్తం ఇక్కడ ఏంటంటే ఇలాగా వెదురు కర్రలు ఉంటాయి కదా, వెదురు కర్రల టైపు. సో అవి అయితే లైన్గా వేసి వాటిని కట్టేశారనమాట ఒక ఫ్లోర్ టైప్లో. సో ఇట్లకి ఒక డోర్ టైప్లో కూడా ప్లాన్ చేశారు. ఇదిగోండి చూస్తున్నారా, ఇదిగోండి. సో దోమలు అవి ఏం కొట్టకుండా, ఎందుకంటే ఈ జాంబేజీ రివర్ దగ్గర చుట్టుపక్కల ఏంటంటే దోమలు ఎక్కువ ఉంటాయి. నైట్ టైం అయితే ఇంకా బీభత్సంగా ఉంటాయి, చాలా డేంజరస్ ఆ దోమలు. సో అవేం కొట్టకుండా ఏంటంటే ఇలాగ దోమలు కట్టనలాగా మొత్తం దోమల తెర అయితే ప్లాన్ చేసుకున్నారు. ఇవన్నీ వీళ్ళు వంట చేసుకునే గిన్నెలు అనమాట. వీళ్ళు వండుకునే వంట ఏంటంటే సాడ్జా అంటారు ఇక్కడ. అది నేషనల్ డిష్, ఉగాలి టైప్లో ఉంటుంది అనమాట. మనం కెన్యా, తాంజానియా దేశాల్లో చూసాం కదా. సో అదిగోండి అవి వండుకున్నారు ఆల్రెడీ. ఇక్కడ ఇంకా వీళ్ళు స్నానం చేసేది ఏంటంటే అక్కడ జాంబేజీ నదిలోకి వెళ్ళి అక్కడ స్నానం అది చేసి బట్టలు మార్చుకొని ఆ తడిసిన బట్టలు ఏంటంటే ఇక్కడ ఆరబెట్టుకుంటారు. ఇది ఒక ఫ్యామిలీ అనమాట, వీళ్ళు ఇక్కడే జీవిస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనం వీళ్ళ కుటుంబాన్ని అయితే కలుద్దాం. ఇక్కడ చూసారా సోలార్ ప్యానెల్ కూడా అయితే ఉంది. సో వీళ్ళ గురించి ఎక్కువ సాగదీయకుండా షార్ట్ అండ్ క్రిస్ప్గా చెప్తాను. వీళ్ళకి యాక్చువల్గా జెనెటిక్ డిసార్డర్ అయితే ఉంది. అదేంటంటే ఇప్పుడు మీరు సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మీ ముత్తాతలకు కానీ తాతలకు కానీ చాలామందికి చాలా చోట్ల కంతులు అంటూ ఉంటారు కదా. సో అదేంటంటే ఒకవేళ వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ తాతకు కానీ ఎవరికైనా ఎక్కువ కంతులు ఉన్నాయనుకోండి, మనకు కూడా వస్తాయి అనమాట. సో అదేంటంటే జెనెటిక్స్. ఇఫ్ ఫర్ సపోజ్ ఫాదర్ కానీ మదర్ కానీ పేరెంట్స్ ఎవరైనా లావుగా ఉన్నారనుకోండి, వాళ్ళ చిల్డ్రన్ కూడా ఏంటంటే కొంచెం బొద్దుగా పుడతారు కదా. సో ఇవన్నీ ఏంటంటే జెనెటిక్స్ వల్ల జరుగుతూ ఉంటాయి కాబట్టి, సో ఇది కూడా ఒక జెనెటిక్ డిజార్డర్ అనమాట. దీన్ని ఎక్ట్రోడాక్టిలీ అంటారు. సో ఇదేంటంటే మనం చూసుకుంటే ఒక 90,000 మందిలో ఒకరికైతే ఇలా జరుగుతూ ఉంటుంది. సో చాలా రేర్ అనమాట. ప్రపంచంలో అన్ని చోట్ల అయితే ఇలా ఉండరు, ఓన్లీ ఈ జింబాబ్వే దేశంలో, అది కూడా ఈ జాంబేజీ రివర్ దగ్గరలో అయితే మనం ఇలాంటి పీపుల్ని అయితే చూడొచ్చు. వీళ్ళు ఏంటంటే అందరూ ఒకే దగ్గర ఉండరు అనమాట. సో ఇదంతా అయితే ఒక ఫ్యామిలీ. సో ఓన్లీ ఈ ఫ్యామిలీలో ఈ నా హస్బెండ్, వాళ్ళ వైఫ్, వాళ్ళ చిల్డ్రన్ ఇక్కడ చూస్తున్నారా, ఈమెకి తర్వాత ఈ బుడ్డోడికి, వీళ్ళకైతే నార్మల్గా ఉన్నాయి కాళ్ళు. బట్ మన బ్రదర్ పేరు వచ్చేసి టొండరాయ్. ఆ టొండరాయికి మాత్రం చూసారు అక్కడ మీరు కాలుకి చిటికిన వేలు ఉంది, తర్వాత బొటన వేలు ఇలాగ కొంచెం వంగినట్టు ఉందన్నమాట. తర్వాత ఈవిడికి, సో వాళ్ళ హస్బెండ్కి లేదు, బట్ వాళ్ళ వైఫ్కి ఉండడం వల్ల వీళ్ళ కిడ్స్కి అయితే రాలేదు. తిన ఏంటంటే వేరే ఫ్యామిలీ అనమాట మళ్ళీ. సో పక్కాగా జెనెటిక్స్ వల్లే ఇలాగ వాళ్ళ పిల్లలకు కూడా వస్తుందని చెప్పలేం. బట్ యూజువల్గా ఇదేంటంటే అలాగా తరతరాలుగా వస్తుందన్నమాట. వీళ్ళ యాన్సిస్టర్స్లో ఎవరికో అయితే అలా ఉంది.
సో అందువల్ల ఈ లేడీకి అయితే ఇలా వచ్చిందనమాట. వీళ్ళకి ఇంకొక పేరు అయితే ఉంది, దీన్ని ఏంటంటే ఆస్ట్రిచ్ ట్రైబ్ అని కూడా అంటూ ఉంటారు. అంటే అదొక ఇప్పుడు ఫన్నీ నేమ్ అనమాట. ఈ ట్రైబ్ అంతటిని ఏంటంటే డోమా ట్రైబ్ అంటారు. లోకల్స్ అయితే డోమా అంటారు, మనం ఏంటంటే వడోమా అని పిలుస్తూ ఉంటాం. వా అనేది సైలెంట్. ఈ వడోమా పీపుల్లో ఏంటంటే ఒకవేళ 1,00,000 మంది ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అందులో అందరూ ఇలాగే ఉండాలని లేదు. ఆ వడోమా అందరూ వీళ్ళు కూడా సేమ్ అందరూ అయితే వడోమా ట్రైబ్. బట్ అందులో ఓన్లీ ఇక్కడ మనం ప్రస్తుతానికి అయితే ఇద్దరికి మాత్రమే ఇలా చూస్తున్నాం. మిగతా వాళ్ళు కూడా వడోమాయే, కాకపోతే వాళ్ళకైతే కాళ్ళు అలా లేవు. సో ఇదనమాట వీళ్ళ కాళ్ళు ఇలా ఉండడానికి కారణం ఏంటంటే అదొక జెనెటికల్ డిసార్డర్. దానివల్ల ఏంటంటే వంశపారపర్యంగా అలాగా కొందరికైతే వస్తుంది. లక్కీగా పాపం ఈవిడికైతే వచ్చింది కానీ వీళ్ళ పిల్లలకైతే రాలేదు. వీళ్ళు నడిచినప్పుడు ఏంటంటే కొంచెం డిఫికల్టీ ఉంటుంది అనమాట, బ్యాలెన్స్ తప్పుతూ ఉంటారు. సో అదొక్కటే ఇబ్బంది. నడిచినప్పుడే కొంచెం వీళ్ళు జాగ్రత్తగా నడాలి, అప్పుడప్పుడు పడిపోతూ ఉంటారు. అండ్ వీళ్ళు ఏంటంటే మనకు యూజువల్గా మనం ఎలా పరిగెడతామో మనం ఎలా నడుస్తామో అన్నీ సేమ్ ఉంటాయి. వీళ్ళకి సపరేట్ ఏమి ఉండదు. కాకపోతే అప్పుడప్పుడు నడిచినప్పుడు పరిగెత్తినప్పుడు మాత్రం బ్యాలెన్స్ అయితే తప్పుతూ ఉంటారు. అండ్ వీళ్ళకి స్విమ్మింగ్ అన్నీ వస్తాయి అనమాట. ఈవెన్ ఈ బ్రదర్ కూడా ఇందాక స్విమ్మింగ్ చేసుకుంటే అయితే ఇటు తీసుకొచ్చాడు. నేను స్విమ్ చేయలేకపోయాను చూడండి. అన్నీ సరిగ్గా ఉన్నా మనం అయితే ఏం నేర్చుకోలేదు. కాకపోతే వీళ్ళు అయితే బాగా నేర్చుకున్నారు. వీళ్ళు మెయిన్గా ఆధారపడేది ఏంటంటే పంట మీద అనమాట, అగ్రికల్చరు. మన బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే జాంబేజీ రివర్ ఉంది. ఆ జాంబేజీ రివర్ నుంచి వచ్చే వాటర్తో ఏంటంటే వీళ్ళు అగ్రికల్చర్ మొక్కజొన్నలు పండించుకోవడం, తర్వాత ఇంకా డిఫరెంట్వి, తర్వాత ఆ మొక్కజొన్నల నుంచి వచ్చే పిండి ఉంటుంది కదా, దాంతో అయితే వీళ్ళు సాడ్జా అనేది తయారు చేసుకుంటారు అనమాట. ఈవెన్ వీళ్ళు ఏంటంటే ఏనుగు మాంసం కూడా తింటారు అనమాట. లాస్ట్ ఒక వారం క్రితం అయితే ఇక్కడికి ఒక ఏనుగు ఏదో వచ్చిందంట. వీళ్ళు ఏంటంటే హంట్ చేసుకొని ఆ ఏనుగు మాంసాన్ని అయితే స్ప్లిట్ చేసుకొని తింటున్నారు. ఇప్పుడు మన ఊర్లో ఏమైనా పండగలు అయితే పొట్టేళ్ళు కానీ మేకపోతుని కానీ వేస్తాం కదా, వేసినప్పుడు ఏంటంటే పంచుకుంటాం కదా ఫ్యామిలీలో. సో అలాగే పంచుకుంటున్నారు అనమాట వీళ్ళు కూడా. వీళ్ళ గురించి చెప్పడానికి ఇంక అంతకు మించింది ఏం లేదు. ఇది ఒక డిజార్డర్. కాకపోతే ఇప్పటికి వచ్చి తెలుగులో కాదు, ఇండియాలోనే ఒకరు వచ్చి ఉంటారు అనుకుంటాను నాకు తెలిసి. ఎవరు అయితే రాలేదు, ఎందుకంటే చాలా రిమోట్ లొకేషన్లో అయితే వీళ్ళు ఉంటారు. ఇక్కడికి రావడానికి ఎంత స్ట్రగుల్ అయ్యామో చూసారు కదా. ఆల్మోస్ట్ 24 గంటలు అయితే పట్టింది. ప్రతి ఒక్కరు రావడం అంత ఈజీ ఏం కాదు. సో వీళ్ళని కలవడం అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చినప్పుడు వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్లు అయితే తేగలిగా, ఎందుకంటే ఇంక అంతకు మించి ఏం లేవన్నమాట. సో ఇదైతే వీళ్ళ హౌస్, ఇదైతే ఫ్యామిలీ. బట్ వీళ్ళు ఏంటంటే బంధువులు ఉంటారు కదా, అలా అనమాట. సో హస్బెండ్, వైఫ్, వాళ్ళ 3 పిల్లలు. సో వీళ్ళు ఏంటంటే బ్రదర్స్ అనమాట, అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. సో అదనమాట ఫ్రెండ్స్. ఇంకెక్కువసేపు పాపం వాళ్ళని అలా కూర్చోబెట్టినా సరే వాళ్ళకి కాలు నొప్పి వస్తుంది. ఇది ఈ ట్రైబ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మీకు చెప్పాను కదా. ఇంకొకటి ఏంటంటే చెప్పడం మర్చిపోయా, వీళ్ళే పెళ్లి చేసుకుంటారు అనమాట చాలా వరకు. ఈ డోమా ట్రైబ్లోనే వీళ్ళు ఇప్పుడు ఇతను ఉన్నారా, వీళ్ళ కూతురిని మళ్ళీ డోమా ట్రైబ్లోనే ఇంకొకరికి అయితే ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇలాగ పెళ్ళిళ్ళు చేయడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇంకోటి మీకు బాగా గమనిస్తే చాలా వరకు మన ఇండియాలోని మ్యాండ్రికలు ఇవ్వద్దు అంటారు. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే పిల్లలు ఏదో ఒక అవిటితనంతో పుడతారు. అంటే పక్కాగా ఇలాగే జరగాలని లేదు, అక్కడక్కడైతే. సో ఈ మిత్ అనేది ఉంటుంది అనమాట. అది నిజమో కాదో తెలియదు కానీ, సో జెనెటిక్స్ అనేది మ్యాండ్రికం ఇస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలామంది చోట అయితే విన్నాను. సో వీళ్ళు కూడా అంతే, వీళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటారు కాబట్టి ఇది వీళ్ళ చుట్టూనే తిరుగుతుంది ఈ ఎక్ట్రోడాక్టిలీ అనేది. సో అదనమాట ఈ ట్రైబ్ గురించి అయితే మీకు ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Mr. Yes. Mani. Yes. So, I'm happy to see you. Yes. Bahubali. You are the Bahubali. Wait. Okay. Amma. 30. Okay. One daughter. Okay. I will marry after 3 years. Yes. Until that time, I will explore the world. I'll cover as many countries I can cover. ఆ ట్రైబ్ దగ్గర నుంచి ఎట్టకేళ్ళకి మళ్ళీ ఆ రివర్ అది క్రాస్ చేసుకొని సో కన్యాంబ ఇక్కడ టౌన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడే బ్రదర్ వాళ్ళతో ఏంటంటే భోజనం చేసాం. బాగానే ఖర్చు అయింది. టోటల్గా ఒక $80 నుంచి $90 అయితే ఖర్చు అయింది ఇద్దరికి. 100 అనుకోండి, $100. ఇంకా బ్రదర్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడే భోజనం అది పెట్టించి, ఇప్పుడు ఈ ట్రిప్ ఇంత కొనసాగింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఏంటంటే మళ్ళీ వాటర్ క్రాస్ చేసుకొని అటువైపు అయితే మేము నెక్స్ట్ కంట్రీ జాంబియాకి అయితే వెళ్ళబోతున్నాం.
ఇదేంటంటే ఇందాక రివర్లోని నడుచుకొని వెళ్ళాం కదా, రివర్ పాస్ చేసుకొని. ఇప్పుడు ఏంటంటే ఈత కొట్టుకొని అంటే బోట్లో వెళ్ళాలి. బోట్లో బార్డర్ క్రాసింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు చూపించిన ట్రైబ్ని అయితే ఇంత కష్టపడి అయితే మీకు చూపించాం. ఇంత జర్నీ చేసి వచ్చాం కాబట్టి ఆ ఎఫర్ట్ కొంచెం మీరు ఎప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు, డిమోటివేట్ అయితే చేయకండి. ఎవరొక్కరు పేరు పెట్టి వీళ్ళు చూపించారు వాళ్ళు చూపించారు సోది చెప్తున్నావు ఇంకా బాగా చెప్పుంటే బాగుండేది ఇలాంటివన్నీ చెప్తారు కబుర్లు. అయినో అందుకనే ముందే చెప్పేస్తున్నాను వీడియోలోనే. సో చాలా డిఫికల్ట్ జర్నీ ఇక్కడ వరకు చేసి ఇక్కడ లోకల్ కాంటాక్ట్స్ని పట్టుకొని కౌన్సిలర్ని కలిసి ఆ తర్వాత ఇక్కడ ఉన్న వార్డు మెంబర్ని వీళ్ళని కలిసి చాలా డిఫికల్ట్ అయింది వీడియో చేయడానికి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.